అధ్యక్ష అధ్యక్ష మంచిగా అందరిది ఒకే సబ్జెక్ట్. ఇది దయవుంచి సభ్యులందరూ కూడా రిపీట్ చేయకూడదు. ఒక సభ్యుడు కవర్ చేసింది ఇంకో సభ్యుడు రిపీట్ చేయకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్తూ కొత్త పాయింట్లు చెప్తే టైం కూడా కలిసి వస్తుంది, ఉపయోగపడుతుంది. దయవుంచి సభ్యులందరూ కూడా చెప్పిందే చెప్పకుండా ఒక సభ్యుడు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడకుండా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇస్తున్నాను అధ్యక్ష. స్టార్టింగ్ చేయాలి కదా, స్టార్టింగ్ బ్యాట్స్మెన్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల అధ్యక్ష ఇళ్లు శాంక్షన్ చేసింది. ఓకే ఒక గంట సమయం, గంట ఎక్కడండి చూడండి. 1 hour ప్లీజ్, 1 hour అధ్యక్ష. గంట 11:45. మీరు న్యాయమైన చెక్ చేయండి. న్యాయంగా 1 hour అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష. మంత్రి గారు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్లు నిర్మాణం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమేతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5 లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక 1,50,000 రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసా అధ్యక్ష, 3 లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష. నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోమిసేవారు అధ్యక్ష. విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి, లబ్ధిదారులకి మనం ఇల్లు ఇవ్వాలి, చేకూర్చాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఒక్క విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే 5 లక్షల ఇళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత 4,54,706 ఇళ్ళు 706 ఇళ్ళు అధ్యక్ష. దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చూడండి దయచేసి. టెండర్లు గౌరవ
ముఖ్యమంత్రి గారు 4,54,706 ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం ఓన్లీ టిట్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తర్వాత గ్రౌండ్ అయినవి అంటే టెండర్లు పిలిచారు, స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష 3,13,832 ఇళ్ళు అధ్యక్ష. 3,13,832 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. గ్రౌండ్ అయినవి కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినవి 2,61,640 ఇళ్ళు అధ్యక్ష. అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ రిపీటింగ్, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నాయోళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? సిగ్గుతోటి చావాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అత్యంత దారుణంగా దుర్మార్గంగా 2,38,300 ఇళ్లని ఆప్ చేశాడు అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని ₹1,00,000, ₹2,00,000, 50,000, 25,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష? 2,38,300 ఇల్లుని, 360 ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము సుమారు 7,01,481 ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇళ్ళకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది 4,54,706 ఇళ్ళకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు 2,61,640 ఇళ్ళు మాత్రమే అధ్యక్ష. తర్వాత అధ్యక్ష అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్ బంద్ చేస్తాడు అధ్యక్ష. ఏదైతే ఇళ్లకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు దానికి ఏదైతే షింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు, నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు. అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష. అట్లాగే ఈడబ్ల్యూసి క్లాజెట్లు పెట్టించారు. ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్, వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి మంచి సదుపాయాలను ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మారిపోయింది. మారిన తర్వాత పని చేద్దామనుకుంటే డబ్బులు లేవు. కాంట్రాక్టర్స్ కి పేమెంట్ ఆపేశాడు. హాఫ్ చేసి ఏదైతే ఇల్లుని అన్ని కట్ చేసేసి అరే సార్ మేము పనులు చేసామో కనీసము ఈ పేమెంట్లు కన్నా చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము డబ్బులు ఎందుకు ఇస్తాం, మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఆయన వెళ్ళి అడగండి అని చెప్పి ఎటకారంతో మాట్లాడిన మంత్రివర్యులు ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరే ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్సే కాదు బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి, ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలో అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు అప్పుడే వెళ్ళంటే 25 మంది అరే 1 అవర్ నేను ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు ఇంకా. 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. కరెక్టే. అధ్యక్ష ఇది మాటలు కాదు అధ్యక్ష, ఇదంతా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష. రాష్ట్ర ప్రజల ఆవేదన, కన్నీరు కారుస్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష? దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు. అది మీ ఒక్కరి బాధ కాదు, అందరి బాధ. అందరి బాధనే. 5 నిమిషాలు నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష, ఇవ్వాలి అధ్యక్ష టైము. అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష, ఇంకొక 5 నిమిషాలు. ఓటింగ్ తీసుకోండి. 1 గంటలో అవ్వాలి. అధ్యక్ష 0 అవర్ కాదు ఇది. అధ్యక్ష ప్రపోజ్ చేసిందే ఆయన. అధ్యక్ష ప్రపోజ్ చేసింది నేను ప్రపోజ్ అధ్యక్ష. చేసింది ఆయన. దయచేసి ఒక అరగంటనే ఇవ్వండి అధ్యక్ష, ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ, వెరీ సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి, Everyone, this is the serious issue. Yes. Everyone wanted to deal with it. So you take some minimum time. But if you want to take entire 1 hour, then the list handed over to me would be a waste. Okay, అధ్యక్ష. I will point చెప్పండి. okay, I'll be very brief and short. And sharp. I'll be very brief and short. I'll be very brief and short. ప్రజల ఆవేదన చేసేటట్టు, మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ముందు కాంట్రాక్టర్స్ది, తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష. 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి, మొత్తం ఎక్కడ బ్యాంకుల నుంచి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో, బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ. అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష. 14 నుంచి 2014 నుంచి 19 వరకు స్వర్ణ యుగం అయితే 19 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష. రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరర్స్ అయ్యారు అధ్యక్ష. సరే అధ్యక్ష, మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష, కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే 2 కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జీవో నెంబర్ 35, రెండోది జీవో నెంబర్ 94 అధ్యక్ష. జీవో 35 ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైతే రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు ఎస్ఓఆర్ రేటు పెరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగితే ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ 5% తగ్గించి
బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారు అధ్యక్ష. అట్లాగే జీవో 35 అయితే అధ్యక్ష మిగిలిన ఐటమ్స్ కి ఏదైతే రేట్లు పెరిగినాయో అంటే టైల్స్ తర్వాత ఇంకా అదర్ మెటీరియల్స్ అది జీవో 35 కింద మాకు పేమెంట్ కాంట్రాక్టర్స్ కి ఇస్తారు అధ్యక్ష. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష ఈ టెండర్స్ అన్ని కూడా ఏపీ టిడ్కోలో 2016-17 సంవత్సరంలో ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారము టెండర్స్ పిలిచారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, ఒక స్టీల్ టన్నుకి అప్పుడు ఎస్టిమేట్ ప్రకారము 29,206 రూపాయలు అధ్యక్ష. తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసింది 2018లో అయింది, 2019కి మెజారిటీ వర్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2019కి మెజారిటీ వర్క్స్ అయినప్పుడు అధ్యక్ష 2018 ఏప్రిల్లో అధ్యక్ష ఈ డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసిన రేటు, బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఫిక్స్ చేసిన రేటు 44,000 రూపాయలు స్టీల్ అధ్యక్ష పెర్ టన్ను. అంటే పాతది 29,206, ఇప్పుడు పెరిగిపోయింది 44,000 అధ్యక్ష. అంటే ఆ సంవత్సరంలో చేసిన పనికి, ఆ నెలలో చేసిన పనికి అధ్యక్ష 29,206 రూపాయలు ఎక్స్ట్రా అయిపోయింది. కాబట్టి కాంట్రాక్ట్ లో కండిషన్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ పే చేయాలి అధ్యక్ష. దాన్నే జీవో నెంబర్ 94 కింద పే చేయాలి అధ్యక్ష. ఇంక్రీజ్ ఎంతో తెలుసు అధ్యక్ష, 50% అధ్యక్ష. అట్లాగే 2019 ఏప్రిల్లో కూడా 44,000 ఉంది అధ్యక్ష. 2020 ఏప్రిల్లో 40,000 ఉంది అధ్యక్ష. అంటే తగ్గిపోయింది రేటు. తగ్గిన తర్వాత ఎంతైతే తగ్గిందో అది డిడక్ట్ చేయాలి అధ్యక్ష. 2021లో ఏప్రిల్లో 54,000 రూపాయలు అయింది అధ్యక్ష. కానీ వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 29,000 రూపాయలు. 206 ప్రకారమే పేమెంట్ ఇచ్చేవారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జీవో 94 అప్లై చేయలేదు. తర్వాత దాని డిఫరెన్స్ అంటే 54,000 రూపాయలతోటి డబ్బు కొని స్టీల్ కొని మన బిల్డింగ్లు కడితే పెర్ టన్నుకి లాస్ అయిపోయేది 24,794 రూపాయలు అధ్యక్ష. పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఎంతో తెలుసు అధ్యక్ష, 84.89% అధ్యక్ష. అట్లాగే రకరకాల ఇబ్బందులకి గురైనప్పటికీ 2023లో పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష. పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా అప్పుడు స్టీల్ రేటు 64,500 రూపాయలు పెట్టి స్టీల్ కొని మనం బిల్డింగ్లు కడితే వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసా అధ్యక్ష, 29,206 రూపాయలు. ఏదైతే 2016-17 రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే. అంటే 35,000 రూపాయలు పెర్ టన్నుకి లాస్ అధ్యక్ష. ఇంత లాసులు భరిస్తూ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష. మేమే సత్యనారాయణపురము, అనకాపల్లి, రాతి చెరువు, అగనంపూడిలో బిల్డింగ్లు కట్టి అందరికీ కూడా 2 సంవత్సరాల క్రితమే బిల్డింగ్స్ కట్టిన తర్వాత 2 సంవత్సరాల క్రితమే బెనిఫిషరీస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే కనీసము ఈ డబ్బులన్నా వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు, 50 కోట్లు ఒక బ్యాంక్, ఇంకో బ్యాంక్ 30 కోట్లు, మొత్తం మీద 120 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వడం అధ్యక్ష. నా ఒక్కడికే రావాల్సింది 84,65,00,000 ఉంది. ఇదేదో ఇవాళ పెట్టింది కాదు. 2019 నుంచి కూడా 45 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆప్ చేస్తాడు. ఎందుకో తెలుసా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేను అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎక్కడైతే అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించే దాంట్లో నేను కూడా భాగస్వామి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, ఇక్కడ రాకుండా చేయటానికి అని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, నా గురించి సెల్ఫ్ గురించి కాదు, కాంట్రాక్టర్స్ ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలియజేయాలని కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. లేకపోతే నాకేదో కిరీటం కావాలని కాదు అధ్యక్ష. మాలాగే ఎంతో మంది కాంట్రాక్టర్స్ పేమెంట్లకు లేక ఇబ్బందులకి గురై నానా బాధలు పడుతూ ఉంటే అధికార యంత్రాంగం కూడా ఏదైతే జీవో నెంబర్ 94, 35 కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టారు, కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టిన ఇంప్లిమెంట్ చేస్తారనే భావనతోటి కాంట్రాక్టర్స్ టెండర్స్ కోట్ చేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు టెండర్స్ లో పెట్టిన కాంట్రాక్ట్ లో పెట్టిన క్లాజెస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేసిన పనిది
కేవలం దుర్మార్గపు ప్రభుత్వము, పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతవరకు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ రోజుకి 57,040 ఇళ్ళు అధ్యక్ష. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇళ్ళకి అని అనుకుంటే ఈ రోజు కేవలం 57,040 ఇళ్ళు మాత్రమే కంప్లీట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయినాయి అధ్యక్ష. ఈ 57,000లో నేను ఇందాక చెప్పింది సత్యనారాయణపురము, అనకాపల్లిలో ఉంది అధ్యక్ష. రాతి చెరువు, అగనంపూరి కూడా ఈ కంప్లీట్ గా బెనిఫిషరీస్ కూడా దిగిపోయి 2 సంవత్సరాలు అయ్యేప్పటికీ కూడా పేమెంట్లు రాకుండా ఏడుస్తున్న మనుషుల్లో మేము ఒకళ్ళం అధ్యక్ష. ఇంకా బ్యాలెన్స్ కంప్లీట్ చేయవలసినవి చాలా ఉన్నాయి. ఎప్పటికి కంప్లీట్ చేస్తారో ఏమిటో అనేది మీ ద్వారా నేను గౌరవ మంత్రి వర్యులను అడుగుతున్నాం అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే ముందుగా పనులు చేశారో ఇమ్మీడియట్ గా పనులకి పేమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, ఏదైతే లబ్ధిదారులు ఎంత దారుణం అంటే తెలుసు అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి ఇదిగో అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PMAY వైఎస్ఆర్ జగనన్న నగర్ వైఎస్ఆర్ ఆశీస్సులతో అన్ని సదుపాయాలతో జగనన్న ఇస్తున్న పక్కా ఇల్లు ఏపీ టిడ్కో. ఏంటి అధ్యక్ష? పక్కా ఇల్లు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? ట్రై జంక్షన్. ఇది అగ్రిమెంట్ అధ్యక్ష. అగ్రిమెంట్ అందరూ చూడండి. అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ లో ట్రై జంక్షన్ ఎవరికి అలాట్ చేశారు? నల్లి పద్మ. ఇటువంటివన్నీ కొన్ని వేలు ఉన్నాయి నా దగ్గర. నల్లి పద్మ, సర్వే నెంబర్ 50/3, 50/P, గ్రామం ట్రై జంక్షన్, మండలం గాజువాక. పాపం ఇల్లు వచ్చేసింది అని అనుకున్నారు ఆవిడ. అక్కడ ఇల్లు చూస్తే ఇల్లు లేవు అధ్యక్ష. ఇల్లే లేదు. ఫౌండేషన్ కూడా అయిన వెంటనే ఆగిపోయింది అధ్యక్ష. డబ్బులు ఇవ్వక ఇల్లు లేకుండా అగ్రిమెంట్ ఇచ్చి వీళ్ళకి బ్యాంకు ద్వారా లోన్ 3,65,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేయించుకుని ఆ లోన్ ని కూడా డైవర్ట్ చేసిన దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష. లోన్ ని కూడా డైవర్ట్ చేసేసి ఆ లోన్ ని కూడా మళ్ళీ వేరే చోటకి వేరే పనులకి వాడి ఇదిగో అధ్యక్ష. వాళ్ళకి ఏమొస్తున్నాయంటే నోటీసులు అధ్యక్ష. ఒక పక్కన పేద ప్రజలు ఎంతో కష్టంతో 50,000, 1,00,000 రూపాయలు కట్టిన తర్వాత బ్యాంకుల నుంచి అధ్యక్ష వీళ్ళకి 3,25,386 రూపాయలు బ్యాంకు లోన్ శాంక్షన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఇల్లు చూస్తే ఇల్లు లేదు. మళ్ళీ బ్యాంకు ద్వారా వీళ్ళకి ఇచ్చిన నోటీసులు 9.5% తోటి వడ్డీ. ఎప్పుడు శాంక్షన్ అయిందో తెలుసు అధ్యక్ష వీళ్ళకి? 23/5/2022 అప్పుడు లోన్ తీసుకుని శాంక్షన్ చేసి ఈ శాంక్షన్ డబ్బులు వాడేసి పాపం వీళ్ళేమో మళ్ళీ నెల వచ్చేటప్పటికి డబ్బులు కడుతూ వీళ్ళకి వచ్చిన నోటీస్ అధ్యక్ష 13,790 రూపాయలు మీరు కట్టకపోతే ఈఎంఐ మీకు ఇల్లు ఆక్షన్ చేసేస్తాము, లేకపోతే ఉన్న ప్రాపర్టీస్ని పట్టుకుపోతామని చెప్పి ఇల్లు ఆక్షన్ చేయడానికి ఇల్లు లేదు అక్కడ. వీళ్ళ మీద విపరీతమైన ఫోన్ కాల్స్, మనుషులు ఇంటికి వచ్చి వసూలు చేసే పనులు చేస్తూ ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఈ ఒక్కళ్ళ బాధే కాదు అధ్యక్ష, అత్యంత దారుణమైన వేదన. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి సమయంలో అధ్యక్ష విశాఖపట్నంలో కమిషనర్కి డబ్బులు కట్టి 1,00,000 రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా అలాట్మెంట్ లెటర్స్ అధ్యక్ష. ఇది జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ విశాఖపట్నం ఎం హరినారాయణ గారు ఐఏఎస్ ఆనాడు ఉన్న ప్రభుత్వంలో 31/12/2018లో అలాట్మెంట్ లెటర్ అధ్యక్ష. ఈ అలాట్మెంట్ లెటర్స్ అన్ని ప్రభుత్వం మారిన తర్వాత అయ్యా మాకు అలాట్మెంట్ అయ్యింది, మాకు ఇల్లు ఎక్కడిస్తారు ఏమిటంటే ఏమన్నారు తెలుసు అధ్యక్ష? వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మేము కాదు కదా ఈ అలాట్మెంట్ ఇస్తా, ఇది 4 గీసుకోవడానికి కూడా పనికి రాదు అని చెప్పిన ప్రభుత్వం అధ్యక్ష క్రిందటి ప్రభుత్వం. నారాయణ గారిని అడగండి, లేకపోతే ఎవరైతే మీ ఎమ్మెల్యే ఇచ్చారు కదా అంటే నన్ను, మీరు వెళ్ళి ఆయన్ని అడగండి. మాకేం సంబంధం లేదు,
మాకు పైనుంచి వచ్చిన అధికారం ఏంటంటే ఇప్పుడు ఉత్తర్వులు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కొత్తగా మేము ఇవ్వాలి, అంతేగాని మీకు పనిచేయదని చెప్పి డబ్బులు కట్టించుకుని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంత దారుణంగా దుర్మార్గంగా ఇవన్నీ అగ్రిమెంట్లు అధ్యక్ష, ఇవన్నీ అగ్రిమెంట్లు, అందరూ చూడండి అగ్రిమెంట్లు, ఏమీ లేకుండా అగ్రిమెంట్లు చేసి మోసపూరితమైన ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా మనం చూడలేము అధ్యక్ష. తర్వాత ఈ 5 years లో కూడా మొత్తం ఇల్లు నిర్మాణ రంగం అంతా నాశనం అయిపోయింది. తర్వాత ఎక్కడ కూడా టెండర్స్ వేసేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో అంటే 11/11/2024 జీవో RT 342 దాని ప్రకారము అంతకుముందు ఉన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇల్లు నిర్మాణంలో ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ కి ఈ 5 years బ్లాక్ పీరియడ్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 10 years ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు, 3 సంవత్సరాలు అని చెప్పి ఓన్లీ రోడ్స్ వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది మంత్రివర్యుల్ని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాంట్రాక్టర్స్ ది ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతూ అధ్యక్ష. ఫైనల్ గా కాంట్రాక్టర్స్ కి ఏదైతే పేమెంట్స్ 35 జీవో నెంబర్ 35 జీవో నెంబర్ 94 తప్పనిసరిగా ఎక్స్టెండెడ్ పీరియడ్ కి కూడా ప్రభుత్వం తప్పు కాబట్టి ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా పేమెంట్స్ ఇచ్చి ఆదుకోవలసిందిగా మిమ్మల్ని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం అధ్యక్ష. సమయం ఎక్కువ లేదు, సభ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ